హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి మరియు టెక్నీషియన్ సంబంధించి, అలాగే ఆర్ఆర్బి ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి జేఈ, అలాగే ఎస్ఎస్సి ఆల్ ఎగ్జామ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఆల్ ఎగ్జామ్స్కి మనం రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఈరోజు నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చూద్దాం. ఇవనేసరికి ఇవి ప్రీవియస్గా ఆర్ఆర్బి అన్ని షిఫ్ట్స్లో అడిగిన క్వశ్చన్స్. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వేకి సంబంధించి, ఎస్పెషల్లీ రైల్వేకి సంబంధించి ఎవ్రీడే కూడా ఏదో ఒక వీడియో, అంటే రీజనింగా, లేకపోతే జనరల్ సైన్సా, మ్యాథమెటిక్సా, లేకపోతే జనరల్ అవేర్నెస్సా, కరెంట్ అఫైర్సా, ప్రతిదీ కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నేను చెప్పేది అంటే మీరు జీరో నాలెడ్జ్ ఉండి ఓకే నాకు ఏమీ రాదు అని అనుకుని ఉన్న వాళ్ళు కంప్లీట్గా మా వీడియోస్ మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా జాబ్ తెచ్చుకోవడానికి ఏ చదివితే సరిపోతుంది, ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఇందులో ఫస్ట్ రీజనింగ్లో ఇలాంటి క్వశ్చన్ అనేది డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అది రైల్వేకైనా, ఎస్ఎస్సికైనా, ఏ ఎగ్జామ్కైనా సరే. సో సెలెక్ట్ ది ఆప్షన్ that is related to the third term in the same way as the second term is related to the first term. యాక్చువల్గా ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? బుక్ అనేది ఫస్ట్ టర్మ్, రీడింగ్ సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ పోయిటరీ, ఫోర్త్ టర్మ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు రిలేషన్ బుక్కి రీడింగ్కి ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో, అలాగా ఇక్కడ పోయిటరీకి రిమైనింగ్ నెక్స్ట్ ఏదైతే ఉందో దానికి రిలేషన్ ఉండాలి. అక్కడ అదే క్వశ్చన్. ఫస్ట్ రీజనింగ్లో ఏదైనా సరే, జనరల్ ఇంటెలిజెన్స్లో మనకి ఆన్సర్ అనేది క్వశ్చన్లోనే ఉంటుంది. సో మనం కరెక్ట్గా క్వశ్చన్ని అర్థం చేసుకుంటే మనం ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం. అది ఏదైనా కానీ. ఇప్పుడు సపోజ్ జనరల్ సైన్సో లేకపోతే జనరల్ అవేర్నెస్సో అయితే అలా కాదు, మనకి ఆన్సర్ రావాలి. ఆన్సర్ వస్తేనే మనం చేయగలం. కానీ ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవటం వస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ కూడా ఈజీగా వస్తుంది. ఇక్కడ బుక్ మనం ఏం చేస్తాం? బుక్ని రీడింగ్ చేస్తాం. బుక్లో ఏం చదువుతాం. పోయిటరీ ఏం చేస్తాం? ఇక్కడ రైమింగా, సింగింగా, రెసిటేషనా, టీచింగా. సో పోయిటరీ అనేది రెసిటేషన్ అనమాట. అది సో అది పాడేది కాదు, అది రైమ్ కాదు, అది టీచింగ్ కాదు, అది రెసిటేషన్. ఓకే, కొంచెం పదాలు మనకి అన్నీ తెలిసినవి మనం పెట్టేయగలుగుతాం. సో కొంచెం ఎందుకు చెప్తున్నానంటే ఇదే క్వశ్చన్ మళ్ళీ మనకు రిపీటెడ్గా రావచ్చు. సో వస్తే మనం తప్పు అయితే చేయకూడదు. అండ్ నెక్స్ట్ పీడియాట్రిక్స్ అనేది చిల్డ్రన్కి సంబంధించింది. చిల్డ్రన్ స్పెషలిస్ట్ని ఏమంటారు? పీడియాట్రిక్స్ అంటారు. అదే న్యూరాలజీ సంబంధించిన వాడు దేనికి సంబంధించిన వాడు? పీడియాట్రిక్స్ అయితే చిల్డ్రన్కి సంబంధించిన వారు. న్యూరాలజీ దేనికి సంబంధించిన వారు? వెయిన్సా, ఐసా, బ్రెయినా, హార్టా అన్నట్టు. సో న్యూరాలజీ అనేవాడు బ్రెయిన్కి సంబంధించి అతను అనమాట. సో ఒకవేళ కార్డియాలజీ అని అడుగుతాడు. కార్డియాలజీ అయితే హార్ట్కి సంబంధించిన వారు. అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రైటర్ పెన్, టైలర్ ఏంటి అని అడుగుతాడు. సో రైటర్ అనేవాడు పెన్తో రాస్తాడు. టైలర్ అనేవాడు దేంతో కొడతాడు? నీడిల్తో కొడతారు అనమాట. యాక్స్ అంటే గొడ్డలి, సా అంటే యాక్సా బ్లేడ్ ఉంటుంది కదా, అది. సో టైలర్ ఏం చేయడు కదా, నీడిల్తో కొడతాడు. అది ఆన్సర్. నెక్స్ట్ షర్ట్, యాప్రెల్, నెక్లెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో షర్ట్ని మనం యాప్రెల్ అంటాం. షర్ట్ ఏమంటాం? యాప్రెల్. అదే నెక్లెస్ చైనా, గోల్డా, నెక్క, జ్యువెలరీ. చాలామంది ఏంటంటే నెక్లెస్ అనేసరికి ఓకే చైన్, గోల్డ్, జ్యువెలరీ ఏం కాదు, నెక్ పెట్టుకుంటారు కదా, షర్ట్ యాప్రెల్ కదా అని అనుకోవచ్చు. షర్ట్ యాప్రెల్. సో నెక్లెస్ అనేది ఒక జ్యువెలరీ అనమాట. యాప్రెల్లో షర్ట్ వస్తుంది, టీ షర్ట్ వస్తుంది, అన్నీ వస్తాయి యాప్రెల్లో. అలాగే జ్యువెలరీలో గోల్డ్ వస్తుంది, చైన్ వస్తుంది, బ్రాస్లెట్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో జ్యువెలరీ. నెక్స్ట్ బీహార్, జార్ఖండ్. ఓకే, నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ అదే అడిగారు. ఇన్ దిస్ వే ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై డివైడింగ్ బీహార్. బీహార్ నుంచి డివైడ్ అయ్యింది జార్ఖండ్.
సిమిలర్లీ ఛత్తీస్గఢ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై డివైడింగ్ ది స్టేట్ ఆఫ్, ఏ స్టేట్ నుంచి డివైడ్ అయింది? మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అనేది డివైడ్ అయ్యింది. నెక్స్ట్ ఇది మనకి అది జీకే క్వశ్చన్ కింద కూడా అడిగే అవకాశం ఉందన్నమాట అది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, గ్రావిటీ ఏంటి? డిస్కవరీ, టెలిఫోన్ ఇన్వెన్షన్. యాక్చువల్గా చాలామందికి డౌట్ ఏంటి అంటే డిస్కవరీకి ఇన్వెన్షన్కి తేడా ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే రెండు ఒకలాగా ఉంటాయి కదా. అలాగే ఇన్వెన్షన్కి డిఫరెన్స్ ఏంటి అని చాలామంది డౌట్స్ ఏంటి అంటే, డిస్కవరీకి ఇన్వెన్షన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, డిస్కవరీ అంటే ఆల్రెడీగా ఉన్నదాన్ని కనుగొనేది డిస్కవరీ. ఇప్పుడు గ్రావిటీ అనేది న్యూటన్ గ్రావిటీని ఎలా కనిపెట్టాడు అంటే ఓకే యాపిల్ ఎలా పడుతుంది అని, అది అక్కడ ఉన్నదే చాలామంది చూశారు కానీ అది డిస్కవర్ చేసింది. ఇన్వెన్షన్ అనేది కొత్తగా కనిపెట్టేది. ఇప్పుడు సపోజ్ బల్బు కనిపెట్టారంటే బల్బు ఇన్వెన్షన్ చేశారు. ఇప్పుడు సపోజ్ మనకి సముద్ర మార్గాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు కనుగొన్నారో అని అడుగుతారు. వాస్కోడిగామా. అంటే ఏంటి? అక్కడ వాస్కోడిగామా ఇన్వెన్షన్ అని అక్కడ వాడరు. వాస్కోడిగామా డిస్కవర్డ్ బై సీ రూట్ టు ఇండియా. ఇప్పుడు 1498 అనమాట అది. సో ఇక్కడ అదే బల్బు ఏది? థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేశాడు? ఇన్వెన్షన్ అదే అనమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ ఇది. సో కొత్త పరికరాలను కానీ కొత్త వస్తువులను కానీ తయారు చేసేది ఇన్వెన్షన్ అంటారు. ఉన్నదాన్నే అంటే జియోగ్రాఫికల్గా కానీ ఏదో ఉన్నదాన్ని కనిపెట్టడాన్ని డిస్కవరీ అంటారు. ఓకే, ఇది గ్రావిటీ అంటే డిస్కవరీ. టెలిఫోన్ ఏం చేశారు? ఇన్వెన్షన్ చేశారు. అది ఎక్స్పెరిమెంట్ కాదు, కట్టేది కాదు, కన్స్ట్రక్ట్ చేసేది కాదు, ఎక్స్ప్లోర్ చేసేది కాదు, అది ఇన్వెన్షన్ చేసేది. అండ్ నెక్స్ట్ హ్యాపీనెస్ అంటే ఏంటి? హ్యాపీనెస్ సారో. కాన్ఫ్లిక్ట్కి ఏంటి అని అడుగుతున్నాను. హ్యాపీనెస్కి ఆపోజిట్ పదం ఏంటి? సారో అనేది హ్యాపీనెస్కి ఆపోజిట్. అలాగే మనకు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కాన్ఫ్లిక్ట్స్ ఏంటి? కాన్ఫ్లిక్ట్స్ వచ్చేటప్పుడు హార్మోనీ అనమాట అది. సో అది. నెక్స్ట్ పేపర్ మనం స్టాపుల్ చేస్తాం, స్టాప్లర్. అలాగే క్లాత్స్ ఏం చేస్తాం? క్లాత్స్ని హ్యాంగర్కి తగిలిస్తాం అనమాట. పేపర్స్ ఎలాగ ఒక స్టాపుల్ చేసి ఒక దగ్గర పెడతాం, లేదంటే ఎగిరిపోతుంటాయి. క్లాత్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టాం కదా, హ్యాండిల్కి పెడతాం. సో చాలామంది ఇక్కడ డిటర్జెంట్, డ్రైయర్, వాషింగ్ మిషన్ ఈ మూడు కూడా ఉతికేవే. సో పేపర్ స్టాప్లర్ అంటే ఏంటి? సపోజ్ పేపర్ని మనం క్రషింగ్ చేసాం అనుకోండి, అంటే దాన్ని ఇంకా ఎండ్ ఆఫ్ ది పేపర్ అనమాట అది. సో అలాంటప్పుడు క్లాత్స్ ఏం చేస్తాం? ఎండ్ ఆఫ్ ది క్లాత్స్ అంటే దాన్ని డ్రై చేసేయడం లేకపోతే వేరే అవుతుంది. నెక్స్ట్ జాగ్రీ, షుగర్ కేన్. ఇప్పుడు జాగ్రీ అంటే యాక్చువల్గా మన తెలుగులో బెల్లం. షుగర్ కేన్ నుంచి బెల్లం వస్తుంది. అలాగే కోకోనట్ నుంచి ఏమొస్తుంది? ఇప్పుడు కోకోనట్ ఉంది, కోకోనట్ పీచ్ నుంచి ఏమొస్తుంది? తాళ్ళు వస్తాయి, చాలా వస్తాయి. సో కోకోనట్ హెయిర్ నుంచి తీస్తే కోకోనట్ అనేది వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్లో థంబ్. హ్యాండ్లో ఏముంటుంది? థంబ్ ఉంటుంది. పెన్లో ఏముంటుంది? పెన్లో ఫింగరా, హోల్డరా, పేపరా? పెన్లో ఏముంటుంది? నిబ్ ఉంటుంది. అదే ఇచ్చారు ఇక్కడ. పెన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ నిబ్. నెక్స్ట్ ఇండియా, టైగర్, నేపాల్ ఏంటి అని అడుగుతున్నారు. ఇండియా నేషనల్ యానిమల్ ఏంటి? టైగర్. నేపాల్ నేషనల్ యానిమల్ ఏంటి? కౌ. గుర్తుపెట్టుకోండి, నేపాల్ యొక్క నేషనల్ యానిమల్ అనమాట ఇది కౌ. నెక్స్ట్ పేషెంట్ అనేవాడు ఎక్కడికి వెళ్తాడు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలాగే స్టూడెంట్ అనేవాడు ఎక్కడికి వెళ్తారు? మీరు స్కూల్ అనేవచ్చు. స్కూల్ అనేది జస్ట్ ఒక సంస్థ. సో ఆ సంస్థలో ఎంతోమంది టీచర్స్ ఉంటారు. అలాంటప్పుడు స్కూల్ అని అయితే పేషెంట్ అనేవాడు ఇక్కడ హాస్పిటల్ అని ఉందనుకోండి, అప్పుడు మీరు స్టూడెంట్ అనేవాడు స్కూల్ అని పెట్టవచ్చు. పేషెంట్ అనేవాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే స్టూడెంట్ అనేవాడు ఎక్కడికి వెళ్తారు? టీచర్ దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ సెరెన్ అనేది కామ్. ఫెయిర్స్ అంటే ఏంటి అంటే అగ్రెసివ్ అనమాట. అది మీనింగ్స్. అది సెరెన్ అంటే కామ్గా ఉండేది, ఫెయిర్స్ అంటే మనకి అగ్రెసివ్గా ఉంటుంది. ఇది మీనింగ్స్.
నేచర్, ఇన్హెరెంట్. ఓకే, నేచర్ అంటే ఇన్హెరెంట్. ఇది యాడ్జెక్టివ్ ఆఫ్ నేచర్ అంటే ఇన్హెరెంట్, అండ్ యాడ్జెక్టివ్ ఆఫ్ నేచర్ న్యూట్రల్ అంటే ఫాస్టర్. సో న్యూట్రల్ అంటే ఫాస్టర్. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేసారు. ఫస్ట్ రెండు ఇప్పటి వరకు మనకు థర్డ్ 3 ఇచ్చారు, ఫోర్త్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు 2 ఇచ్చారు, దానికి రిలేటెడ్గా రిమైనింగ్ 2 కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైటర్ అనేవాడు పెన్ యూస్ చేస్తాడు. స్విమ్మర్ ఫ్లోట్, చీఫ్ పాన్, డాన్సర్ ప్రోగ్రామ్, టైలర్ డ్రెస్. సో ఇందులో స్విమ్మర్ అనేవాడు వాడి వృత్తి ఏంటి అంటే ఫ్లోట్ అయిపోవడం కాదు. అలాగే డాన్సర్ అనేవాడు డ్యాన్స్ చేయటం, ప్రోగ్రాంలో డ్యాన్స్ చేయటం అని ఇచ్చారు ఇక్కడ. టైలర్ అనేవాడు డ్రెస్ అంటే ఇచ్చారు. చెఫ్ అనేవాడు పాన్. సో చెఫ్కి పాన్ అనేది డెఫినెట్గా అవసరం, రిలేటెడ్ అనమాట. రైటర్కి పెన్ ఎంత అవసరమో చెఫ్కి పాన్ అవసరం. ఆర్కే నారాయణ్ నవల్, ఆర్కే లక్ష్మణ్. చూసారా, ఇది చాలా కన్ఫ్యూజింగ్ అనమాట. ఇది ఆర్కే నారాయణ్ అనేవాడు మనకి నవల్స్ రాస్తుంటారు. ఫేమస్ పోయిట్ అనమాట అతను. ఎన్నో నవల్స్ రాశారు. సో ఆర్కే లక్ష్మణ్ ఏంటి అంటే ఇక్కడ ఆన్సర్ ఇచ్చేది కార్టూన్ అనమాట అతను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్ కౌ, ఇండియా టైగర్. చూసారా, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఆల్రెడీగా మనం ఇంతకుముందు చూసాం, మళ్ళీ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్, లాబ్రడర్ డాగ్, ఇండివిజువల్ మ్యాన్కైండ్, జాజ్ మ్యూజిక్, లీఫ్ ట్రీ, మౌస్ క్యాట్. అంటే ఇక్కడ 2 రిలేషన్స్ ఉన్నాయి. మౌస్ క్యాట్ అనేది ఆపోజిట్ రిలేషన్, లీఫ్ ట్రీ అనేది ట్రీ నుంచి వచ్చేది, ఇండివిజువల్ మ్యాన్కైండ్ అనేది సేమ్ అంటే ఆపోజిట్, లాబ్రడర్ డాగ్ అలాగే గాజ్ మ్యూజిక్ అంటే ఒక రిలేషన్ అనమాట. అది ఇక్కడ ఇచ్చారు. జస్ట్ లాబ్రడర్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ హంటింగ్ డాగ్, అంటే కుక్కల్లో ఒక జాతి అనమాట అది, విచ్ ఈస్ ఫౌండ్ యాజ్ అబాండెన్స్ ఇన్ కెనడాలోనే ఉంది. అలాగే సిమిలరీ జాజ్ ఈజ్ ఎ జనరీ ఆఫ్ మ్యూజిక్, అంటే బేస్, మూవల శబ్దం ఇవన్నీ ఉంటాయి కదా మనకి సపోజ్ మన హోమ్ థియేటర్ అది యూజ్ చేస్తే బేస్ యూజ్ చేయడం, జాజ్ యూజ్ చేయడం ఇవన్నీ ఉంటాయి. అది మ్యూజిక్ సంబంధించింది. నెక్స్ట్, వైరస్ డిసీజెస్, ఎక్సర్సైజ్ అనేది హెల్త్కి సంబంధించింది. నెక్స్ట్, హిమాలయాస్ గంగా, సత్పురా నర్మదా. హిమాలయాస్ పర్వతాల నుంచి ప్రవహించే నది ఏంటి అంటే గంగా నది. సత్పురా పర్వతాల నుంచి ప్రవహించే నది ఏంటి అంటే నర్మదా నది, సత్పురా హిల్స్. నెక్స్ట్, పోయం వర్స్, పోయం వర్స్ అయితే బుక్ పేజ్, ఇది ఆల్రెడీగా వచ్చిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్, పేపర్ గమ్తో అంటిస్తాం, బ్రిక్స్ దేంతో అంటిస్తాం అని అడిగారు. యాక్చువల్గా స్లర్రీ అనేది బ్రిక్స్ని అంటించడానికి యూజ్ చేస్తారు, అదే ఇక్కడ అడిగారు. అండ్ నెక్స్ట్, అస్సాం తేజ్పూర్, కేరళ. తేజ్పూర్ అనేది అస్సాంలో ఒక స్టేట్ అనమాట, అదే ఒక డిస్ట్రిక్ట్. కేరళలో ఏంటి అని అడిగారు. సో కేరళలో కొచ్చి, జైపూర్ అనేది రాజస్థాన్ సంబంధించింది, కొచ్చి అనేది కేరళలో ఉంది. డామన్ డై క్యాపిటల్ ఏంటి? డామన్. అండమాన్ నికోబార్ క్యాపిటల్ ఏంటి? పోర్ట్ బ్లేయర్. గుర్తుపెట్టుకోండి, ఇది క్యాపిటల్స్ అడిగారు ఇక్కడ, ఏదైనా అలా అడగచ్చు. సోల్జర్ బ్యాటిల్ ట్యాంక్, ఫార్మర్ ట్రాక్టర్. సోల్జర్ అనేవాడు ఒక ట్యాంక్ మీద ఉండి వెళ్తుంటారు, అంటే ఒక ట్రావెలర్ సంబంధించింది అనమాట ఇది. ఫార్మర్ అనేవాడు ట్రాక్టర్, అంటే ఫార్మర్ అనేసరికి క్రాప్ అని పెట్టచ్చు. సో సోల్జర్ అనేసరికి ఇప్పుడు ఫార్మర్ క్రాప్ అంటే వ్యవసాయం చేయడానికి, అదే సోల్జర్ యుద్ధం చేయడానికి, అక్కడ వార్ అని పెట్టచ్చు. ఓకే, ఫార్మర్ అనేది మనకి ఇప్పుడు సోల్జర్ అనేది గన్ పట్టుకుంటే, ఫార్మర్ అనేది సమ్ యాక్స్ లేదంటే పార ఇలాంటివన్నీ కూడా మనం అంటే అక్కడ ఏమేమి ఆయుధాలు పట్టుకుంటున్నారో ఫార్మర్ కూడా అదే అలాంటి పనిముట్లు పట్టుకుంటే పనిముట్లు కింద వస్తాయి.
ఇక్కడ ట్యాంక్స్ అనమాట. బ్యాటిల్ అంటే వెళ్ళటానికి యూజ్ చేసేది. సో ఫార్మర్ ట్రాక్టర్. రేనో హార్న్. రేనో అనేది హార్న్. నెక్స్ట్ ఎలిఫెంట్ టస్క్, కౌ కాఫ్, డాగ్ బార్క్, డాంకీ ప్రే. ఇది రేనో హార్న్ అంటే కొమ్ములు లాంటివి. అలాగే ఎలిఫెంట్కి టస్క్ అనేది ఉంటుంది. కౌ కాఫ్ అనేది పెద్దది, కాఫ్ అనేది బేబీది. డాగ్ బార్క్ అంటే డాగ్ అరుస్తుంది అని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేసరికి కన్సర్ట్. యాక్టింగ్ అంటే ఏంటి అంటే థియేటర్. నెక్స్ట్ బెడ్, పిల్లో. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? బెడ్, పిల్లో. సోఫా వచ్చేసరికి కుషన్. అంటే బెడ్ మీద పిల్లో ఎలా ఉంటుందో సోఫాకి ఒకటి ఉంటుంది కదా కుషన్, అది కూడా పిల్లో లాంటిదే. కానీ శ్రీలంక ఒక ఐలాండ్. ఇండియా అనేది ఏంటి అని అడిగితే పెనిన్సులా. అంటే పెనిన్సులా అంటే చాలామందికి మీనింగ్ తెలియదు. పెనిన్సులా అంటే ఒక భూభాగానికి 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూమి ఉంటే దాన్ని పెనిన్సులా అని అంటారు. సో మన ఇండియాకి ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, ఒకవైపు అరేబియన్ సీ, ఒకవైపు హిందూ మహాసముద్రం ఉన్నాయి, మరోవైపు పైన హిమాలయాస్, ఇవన్నీ భూభాగం ఉంది కాబట్టి దాన్ని పెనిన్సులా అంటారు. ఐలాండ్ అంటే ఏంటి? చుట్టూ ఒక భూభాగానికి చుట్టూ సముద్రం ఉంటే దాన్ని ఐలాండ్ అని అంటారు. ఫ్రాక్చర్, బోన్, స్ప్రెయిన్, లిగ్మెంట్. ఓకే, నెక్స్ట్ చెఫ్, రెస్టారెంట్. నెక్స్ట్ డ్రగ్గిస్ట్ ఏజెన్సీ, ఫార్మసీ. నెక్స్ట్ మ్యాస్టర్ అనేవాడు బుల్స్ కడతాడు. మెకానిక్ అనేవాడు ఏం చేస్తాడంటే రిపేర్ చేస్తాడు. సో మెకానిక్ అనేవాడికి టూల్స్ ఇవన్నీ పెట్టకద్దు. మెకానిక్ అనేవాడు రిపేర్స్. నెక్స్ట్ డాగ్ గార్డ్ కింద యూజ్ చేస్తుంది. హార్స్ పరిగెత్తడానికి రైడ్ కింద యూజ్ చేస్తారు. అల్మరా స్టోరేజ్ అనమాట. అది అల్మరా ఏంటి? స్టోరేజ్ చేయడానికి. చైర్ ఏం చేస్తుంది? కూర్చోడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని అంటాం కదా. ఇంపోర్ట్ అంటే ఎక్స్పోర్ట్. ఎక్స్పెండిచర్ అనేది దేనికి సంబంధించింది? రెవెన్యూ సంబంధించింది. నెక్స్ట్ రణతంబోర్ అనేది రాజస్థాన్లో ఒక నేషనల్ పార్క్ అనమాట. అది రణతంబోర్ అనేది. అలాగే కజిరంగా అనేది అస్సాంలో నేషనల్ పార్క్. ఇది చాలా ఫేమస్. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. గాంధీనగర్, అహ్మదాబాద్లో గాంధీనగర్ ఉంది. 2 మేజర్ ట్విన్ సిటీస్. ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ ఏంటి? ట్విన్ సిటీస్ అంటారు కదా. అలాగే గాంధీనగర్ అహ్మదాబాద్. అలాగే లక్నో సంబంధించింది ఏంటి అంటే కాన్పూర్ అనేది ట్విన్ సిటీస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఆ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. కంట్రీ, కోలిషన్, వర్కర్, యూనియన్. నెక్స్ట్ ఆథర్ అనేవాడు పెన్ యూజ్ చేస్తారు. సర్జన్ అనేవాడు స్కాల్పల్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్యూబ్ స్క్వేర్ సంబంధించింది. స్పియర్, సర్కిల్ అంటే ఇవన్నీ లైన్స్ అనమాట. క్యూబ్ అనేది స్క్వేర్ అనేది ఒకే విధంగా ఉంటుంది. స్క్వేర్ నుంచి డబల్ చేస్తే క్యూబ్ వస్తుంది. అలాగే సర్కిల్ నుంచి స్పియర్ అనేది వస్తుంది. ఒక 2 డైమెన్షనల్, ఒక 3 డైమెన్షనల్ అనమాట అది. నెక్స్ట్ బ్రిక్స్, క్లిన్, కాయిన్స్, మింట్. మైక్రోస్కోప్, టెలిస్కోప్, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, బైనోక్లార్స్. ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్ ఉంటుంది. ట్రైన్కి ఏముంటుంది? కోచ్ ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏరోప్లేన్లో ఉండేది క్యాబిన్. ట్రైన్ అనేది కోచ్. ఒక్కోసారి ఏరోప్లేన్ రన్వే, ట్రైన్ ప్లాట్ఫామ్, అలా కూడా అడగచ్చు. డే, వీక్, మంత్, ఇయర్. నెక్స్ట్ నేవీ, షిప్. ఆర్మీ అనేది ట్యాంక్స్, గుర్తుపెట్టుకోండి. నేవీ అనేది షిప్, ఆర్మీ అనేది ట్యాంక్స్. ఒకవేళ ఎయిర్ ఫోర్స్ అని అడిగితే ఏరోప్లేన్స్, జెట్స్, ఫ్లైట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. వర్డ్, బుక్.
దీనికి రిలేటెడ్ ఏంటి అంటే లీఫ్ ట్రీ. నెక్స్ట్ పేషెంట్, సర్జన్, సర్జరీ. సర్జరీ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ 3 ఇచ్చాడు, పేషెంట్, సర్జన్, సర్జరీ. ఇక్కడ వెజిటేబుల్స్, చెఫ్, కుక్, చాక్, టీచర్, స్టూడెంట్, క్లాత్, టైలర్, స్టిచ్, క్లే, పోటర్, పోయట్రీ. సో ఇవన్నీ కూడా ఈక్వల్గానే ఉన్నాయి. చాక్, ద రిలేషన్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ బిట్వీన్ ద వర్డ్స్ ఆఫ్ ది గివెన్ గ్రూప్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చాక్ అనేది టీచర్కి యూజ్ అవుతుంది, స్టూడెంట్కి యూజ్ అవుతుంది, అదే ఇక్కడ ఇచ్చాడు. బాక్సింగ్, రౌండ్, బ్యాడ్మింటన్. బాక్సింగ్, రౌండ్, బ్యాడ్మింటన్. అలాగే జస్ట్ యాజ్ బాక్సింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద రౌండ్, ఓకే, ఇన్ ద సేమ్ వే బ్యాడ్మింటన్ విల్ బి రిలేటెడ్ టు ద గేమ్. ఏ గేమ్కి సంబంధించింది అని అడుగుతున్నారు. బాక్సింగ్ రౌండ్గా ఉంటే బ్యాడ్మింటన్ ఒక గేమ్ అనమాట అది. లా, ఆర్డర్, క్రైమ్. లా అండ్ ఆర్డర్ అంటారు. లా ఒక ఆర్డర్లో ఉంటే క్రైమ్ చేసేవాడు క్రిమినల్ అయి ఉంటాడు. సారీ, పనిష్మెంట్. క్రైమ్ అనేది పనిష్మెంట్ అవ్వాలి కంపల్సరీగా. క్లాక్, టైం. క్లాక్ టైం చూస్ చేస్తే థర్మోమీటర్ టెంపరేచర్ని చూస్ చేస్తుంది. రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.